మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి ఈ శుభవేళ మీతో కూడా కలవడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున వందనాలు. దేవుని కృప మీకు సదాకాలం తోడై ఉండునుగాక. శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఆ దేవుని మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో దేవుడు ఏం చేసినా సమృద్ధిగా చేస్తాడు. మళ్ళా చెబుతాను, సమృద్ధిగా చేయడం ఆయనకు ఆనవాయితీ, ఆయన చేయటమే అట్లా చేస్తాడు. మనం చాలాసార్లు మన అవసరానికి తగ్గట్టుగా దొరికితే చాలు, అందితే చాలు అన్నట్టుగా మనం సరిపెట్టుకునే జీవితం కలిగిన వాళ్ళం. నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు సమృద్ధితో నింపబడాలి. అట్లాంటి సమృద్ధి ఆహారంలోనే కాదు, క్షేమంలోనే కాదు, ఆనందంలోనే కాదు, నీ యొక్క ఇంటికి కావలసిన ప్రతి వస్తువులో కూడా ఆయన సకల సమృద్ధిని కలుగ చేయగలిగిన వాడు. ఒక రోజున జరిగిన ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తాను. ఆ రోజున ఆకలితో కేకలు వేస్తూ ఏం చేయలేక 3 రోజులు కూటాలు అయిపోయాక యేసు ప్రభు బోధలు విని జనం వెళ్ళిపోతున్న వేళ ప్రభు చూచి అంటాడు కదా, 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నారు, మూర్చిల్లుతారేమో, వాళ్ళకి భోజనం పెట్టండి అంటే. అప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా ఇన్ని వేల మందికి పెట్టడానికి మన దగ్గర సరుకు లేదు, తేవటానికి తయారు చేయడానికి ఇది అరణ్యం, ఇది అయ్యే పని కాదు, అసాధ్యం. కానీ నా దేవుడు ఏమంటాడో తెలుసా? నిశ్చయముగా నేను వారికి సమృద్ధి అయిన ఆహారం పెట్టాలని మనసులో పెట్టుకుని మీరే పెట్టండి, నా దగ్గర ఇవ్వయ్యా అంటారు. బాగా వినండి, ఆ విచిత్రమైన సన్నివేశం ఎన్నిసార్లు చదివినా మీరు పెట్టండి, మీరు పెట్టండి. మన దగ్గర ఉన్నప్పుడు పెట్టడం వేరు, మరి లేనప్పుడు ఎలా పెడతాం? అదే దేవుని మహాశక్తి. లేదు అని నీవు అనుకుంటున్నావు గనక అక్కడ తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. సరే, ఇంతకీ మీ దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదా అంటే, పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయ్యా, మనకి చాలా అవి, చిన్నపిల్లడు తీర్చుకున్నాడు తినడానికి, వాళ్ళ మమ్మీ ఇచ్చిందని. కానీ విచిత్రం, వరుసలో జనాన్ని కూర్చోబెట్టండి అని చెప్పి వాటిని విరిచి వాళ్ళకి ఇచ్చారు. ఎన్నోసార్లు విన్నాగా, వడ్డన చేశారండి, వాళ్ళు తిన్నారండి. 5 రొట్టెలలో మహిమేమిటో కానీ 12 గంపలు మిగిలాయి. మహిమేమిటో కాదు, దేవుని హస్తం వాటిని పట్టుకుని విరవడం మొదలుపెట్టింది. అంటే నా దేవుడు ఎప్పుడు నీవు సమృద్ధిగా ఉండాలని కోరుకునేవాడు. యెషయా గ్రంథంలో ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వాక్యం నేను చదువుతున్నాను, వినండి. నీవు నా ఆజ్ఞను ఆలకింపవాలని నేనెంతో కోరుకొనుచున్నాను. అక్కడ అంటాడు, ఆ రొట్టె తెచ్చి నా చేతిలో పెట్టండి అని. ఇక్కడేమంటాడు తెలుసా? మీరు నా ఆజ్ఞలను ఆలకించాలి. అంటే ఆలకించడం అంటే ఆయన చెప్పేది చెవియొగ్గి లోబడడం. వినడానికి చాలా వార్తలు వినబడతాయి, కానీ అన్నీ అమలు చేయంగా. ఆలకించావు అంటే నా ఆజ్ఞకు లోబడాలి నువ్వు అని. ఆ విధంగా లోబడితే, నేను కోరుకుంటున్నారు మీరు నా మాటకు లోబడాలని. లోబడితే మాత్రం నేనేం చేస్తాను తెలుసా? ఆలకిస్తే నీ క్షేమాన్ని నదిలాగా ప్రవహింపచేస్తారు. ఈ ఒక్క మాట దగ్గర ఆయన మాటకు లోబడి వింటే నీ క్షేమం కాలువలాగా కాదట, నదిలాగా ప్రవహిస్తుంది. అంటే దేవుడు ఎంత సమృద్ధిని కలుగ చేస్తున్నాడు. ఆలకించడం అనే దగ్గర ఇబ్బంది. శోధకుడు ఏం చేస్తాడో తెలుసా? అపవాది దేవుని మాట వినలేకుండా చెవులు మోస్తాడు. విన్నావు కానీ దాని ప్రకారం చేయబాకు అంటాడు. ఒకవేళ చేసావు అనుకో, నష్టాల లిస్టు చూపిస్తాడు. మన దగ్గర ఎంత ఉంది? 5 రొట్టెలు ఉన్నాయి, ఎన్ని వేల మందికి వస్తాయి అంటే ప్రజల పరంపర చేసి నీ గుండెని గజిబిజి చేస్తాడు, నీ ఆలోచన తలకిందులు చేస్తాడు. అందుకని వాడి మాట ఆలకించుకు, నా మాట ఆలకించు. ఆయన మాట ఆలకిస్తే చాలట, నీ క్షేమం ఇంట్లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా, భక్తిలోకి వెళ్ళినా, గుడిలోకి వెళ్ళినా ఒక ప్రవాహంలాగా ఉంటుంది నీ క్షేమం. ఇప్పటికి నీ క్షేమం గొడుగు కింద ఉన్నట్టుంది. వర్షం పడినప్పుడు గొడుగు కప్పుకుంటాం, ఏదో చినుకులు పడకుండా ఒళ్ళంతా తడుస్తూనే ఉంటుందిగా. నువ్వు చేసుకునే క్షేమం పైన కప్పిన గొడుగులాగా ఉంటుంది. కానీ దేవుడి మాట ఆలకిస్తే నీ జీవితంలో ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసా? ధారలుగా నదులుగా పారుతుందట. పిల్ల తరాన్ని క్షేమాన్ని చూస్తావు, పంటలో క్షేమాన్ని చూస్తావు, దేహానికి ఆరోగ్యాన్ని చూస్తావు. అంతా నదిలాగానే ఉంటుంది, అంతా నదిలాగానే విస్తరిస్తావు. ఎందుకో ఈ మాట చెప్పడానికి ఒక సేవకుడిగా సంబరపడుతున్నాను. నువ్వు చేయగలిగిందల్లా ఇంతవరకు ఎవరెవరు మాటలు విన్నావో కానీ పక్కన పెట్టి, సజీవుడును, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన వాడు, సత్యాన్ని బోధించగలిగిన వాడు, వాక్శక్తి కలిగిన వాడు, వాక్కుదారుని కార్యం చేయగలిగిన సజీవుడని దేవుని మాట విని చూడు, ఆలకించు చూడు.
చరిత్రలో ఎన్నున్నాయండి. ఖాళీ పడవలో మాట ద్వారా చేపలు పడేటి చేయలే. ఆ దేవుడే నీ దేవుడిగా కనుక ఆలకించి చూడు, నీ క్షేమం నదిలాగా ప్రవహించబోతుంది. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు బిడ్డలను దీవించండి, వాక్యానుసారంగా జీవింపచేయండి. పిల్లలకు మంచి మనుగడ కలగాలి. చదువు, రంగం, ఉద్యోగం, వివాహ విషయాల్లో కార్యం చేయండి. విడినా చెడిపోయిన కుటుంబాలను బలపరచండి. వృద్ధాప్యులను వారిని దీవించండి. పసిపిల్లలను కనికరించండి. సంతానం లేని వారి పట్ల కార్యం చేయండి. అన్నిటికంటే వాళ్ళ జీవిత దాంపత్యం ఆశీర్వదకరంగా ప్రార్థనాపూర్వకంగా పెంచబడాలి. అందరూ రక్షించబడి కృపలో వర్ధిల్లగలగాలి. అట్టి ఘనకార్యం మీరు చేసి కుటుంబాన్ని దీవించి రక్షణ భాగ్యం దయచేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.